భారత్ యొక్క ఈకో సిస్టమ్ ఎట్లున్నది అనేది ఆలోచించాలి. ఇదే ముచ్చటని నిన్న మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి ఖిలాఫ్ పోతున్నావు అని అన్నారు. నో, గిరీష్ అనేటోడు కట్టార్ కార్యకర్త. ఐఎమ్ నాట్ జర్నలిస్ట్ అని చెప్పిన, నేను క్లియర్ కట్గా నేను జర్నలిస్ట్ని కాన్ అని చెప్పిన. ఒకసారి కాంగ్రెస్ అన్న మాట, కమ్యూనిస్టులు అన్న మాట, వామపంతులు అన్న మాట, ఈ దేశ ప్రతిపక్ష కూటమి అన్న మాట ఒకసారి గుర్తు చేస్తున్నా. సర్కార్ కిసీ కా భీ హో, సిస్టమ్ అప్నా హోనా చాహియే. అంచలంచలుగా మార్చుకుంటూ వస్తున్నది భారతీయ జనతా పార్టీ సర్కార్. ఓపిక ఎవరికి ఉండదు మనకు, బట్ కమెంట్ మాత్రం చేయనీకి ఉంటుంది. అందులో మనం ఏదైనా నరేటివ్లు బిల్డ్ చేసి ఏదైనా కొట్టనికి ప్రయత్నం, ఓ ఈడ అమ్ముడు పోయిండు ఈయన చూడకుర్రి, ఓ ఆడ అట్లా చేసిండు ఈయన చూడకుర్రి, మీరు ఏదో సుఖమైన సొంటులు వాళ్ళని అంటున్నా. నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఏందనంటే, ఒక్కసారి మీరు డేటా తీసి కన్సిస్టెంట్గా 1 నెల 3 నెలలు కన్సిస్టెంట్గా 3 నెలలు రోజు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయరు విత్ డేటా. లొడలొడ మాట్లాడారు, అందరు మాట్లాడతారు. వెన్ చిత్రగుప్త్ స్పీక్స్, ఇట్ స్పీక్స్ విత్ డేటా. ప్రభుత్వం మీద జర మాట్లాడడానికి ప్రయత్నం చేయరు. మీ జిగర్ల దమ్ము ఉంటే పులుసు కారుతుంది, వాళ్ళు కమెంట్లు చేస్తారు మాకు. సో సర్కార్ కిసీకా భీ హో బట్ సిస్టమ్ అప్నా హోనా చాహియే అన్న మాట వీళ్ళు నిజం చేసే ప్రయత్నం చేసే అదే డైరెక్షన్లో ఉన్నారు. నీట్ ఎగ్జామ్ తీసుకోండి, అగ్నివీర్ తీసుకోండి. అగ్నివీర్ల ఆర్మీ వాళ్ళని కించపరచడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆర్మీ వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడంగానే సైలెంట్ అయిపోయినారు. నీట్లా 2 ముస్లింల పేర్లు రాగానే నీట్ మీద సైలెంట్ అయిపోయినారు. ఎలక్షన్ ఓటింగ్ అంట ఫోన్ ఓటీపీ నుంచి తెరవచ్చట, మళ్ళీ రండ్రా చర్చకు అని అంటే సైలెంట్ అయిపోయినారు. రాహుల్ గాంధీ ఇంకొకటి చేసిండు ఏందనంటే, మేము భారతీయ జనతా పార్టీ నైతికంగా ఓడగొట్టినాం, నేను ఆడికి వస్తా తర్వాత. ఇప్పుడు అది అయోధ్య మీద. ఈ ఈకో సిస్టమ్ అంటే ఏందనంటే, జనరల్గా మనం చూస్తాం పెద్ద షాప్ వచ్చి చిన్న షాప్ అని తింటుంది, చిన్న షాప వేరే చిన్న పురుగు తింటుంది, ఆ చిన్న పురుగు గడ్డిని తింటుంది, ఆ గడ్డి ఇట్లా పెరుగుతుంది అట్లా పెరుగుతుంది. ఈకో సిస్టమ్ అంటారు. వీళ్ళకు పెద్ద ఈకో సిస్టమ్ ఉంటుంది. ఆ ఈకో సిస్టంలో ఎవరెవరు ఉంటారు అని అంటే, ఇగో ఇట్లాంటి ప్రతిపక్ష కూటమి ఉంటుంది జీతేగా ఇండియా అని. వాళ్ళకు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్లు ఉంటారు, పెద్ద పెద్ద దిగ్గజ మేధావులు ఉంటారు, ఎన్జిఓలు ఉంటాయి, ఫండింగ్ జబర్దస్త్ వస్తాయి ఎన్జిఓలకు. వాళ్ళకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల నెట్వర్క్ లక్షలలో ఉంటుంది. వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు. వాళ్ళు చూడరు, ఏంది ఏమన్నా చూడరు కూడా చూడరు. ఎస్ మనోడు కొట్టిండు నమ్మేయాలి అంతే. అదే మన దగ్గర యక్ష ప్రశ్నలు. మళ్ళీ ఆ ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఏమైనా లాజిక్ ఉన్నదా? ఆ ప్రశ్నలు వేసేటోడి మీద ఆడి దగ్గర కూడా ఏముండదు, కేవలం మన పర్సెప్షనే మోతబరి. ఈడ కష్టపడి డేటా తీసుకొచ్చినోడు పాగలగాడు, పిచ్చోడు. There is a way to express, my dear. If at all I am harsh today, I will be. Because you have questioned my integrity. నువ్వు నా నిష్టని క్వశ్చన్ చేసినావు, నా పెంపకాన్ని క్వశ్చన్ చేసినావు, నా గురుత్వాన్ని క్వశ్చన్ చేసినావు. ఇవాళ నా పెంపకం అంత చీప్గా కాలే. ఈ ఈకో సిస్టమ్ని ఎట్లా ఖతం చేద్దాం మనం, ఈ నరేటివ్లను ఎట్లా సంపుదామని అనేది మీ చిత్రగుప్తు రోజుడ. నేను మొన్న రేవంత్ రెడ్డిని కూడా గదే మాట్లాడిన. ఇటు భారతీయ జనతా పార్టీని ఇటు టీడీపీని జబర్దస్త్ యూటిలైజ్ చేస్తున్నావు రేవంత్ అన్న, మధ్యలో నిలబడ్డావు అని అన్న. రాజకీయంగా విభేదిస్తాం, పర్సనల్గా నాకెందుకు ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఆయన కాంగ్రెస్లో ఉన్నంతసేపు ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా. ఆయన చేసినాయని వ్యతిరేకియ్య, చేసే తప్పులను వ్యతిరేకిస్తా. ఈ ఈకో సిస్టంలా ఏదైతే వీళ్ళు నరేటివ్ సంవిధాన్ ఖత్రేమే హే, డెమోక్రసీ లోక్తంత్ర ఖత్రేమే హే, ఈ నరేటివ్ని తిప్పికొడదామని అంటే మీలాంటి సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేకపోతే ఇదంతా కాదు, చాలా కష్టం. ఈ ఈకో సిస్టంలా నేనెంత పాత్ర పోషిస్తున్నానో మీరు కూడా అంతే ఈక్వల్ పాత్ర పోషిస్తారు. దయచేసి చెప్తున్నా మీకు, దేశం కొరకు అందరం ఐక్యం కావాలా. ఏ ఒక్క శివ భరతవర్షకేన్ ఛానల్కేన్ శివ కూడా మనకు పోవద్దు, పుప్పాల రజనీకాంత్ పోవద్దు, సిద్ధు పోవద్దు, రిఫ్లెక్షన్ తగ్గొద్దు.
ఇట్లాంటి ఛానల్ అందరూ గట్టిగా ఉండాలా, ఒక పిల్లర్లమై నిలబడాలా. అగర్ నేను స్వార్థపరుణ్ణి అయితే నేనే ఉండాలని కోరుకుంటుండే కదా. ఇవాళ చిత్రగుప్త్ ఫ్రెండ్స్, నేను రేపు ఉంటానో ఉండనో కూడా నాకు తెలియదు కదా. దిస్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్, ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ జర్నలిస్ట్. ఈ ఈకో సిస్టమ్ సంపనీకే మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. వీ సాక్రిఫైస్డ్ అవర్ ప్రయారిటీస్. వీఆర్ ఎమోషనల్ టుడే బికాజ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ లేకపోతే ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నా. మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే, మీరే మా నిష్టను ప్రశ్నిస్తే, ఒక డైరెక్షన్ తీసుకొని కొడదామనే లోపల మీరు డైరెక్షన్నే మార్చేస్తున్నారు మొత్తం మాదని అంటే ఎవరి కోసం పనిచేయాలి ఫ్రెండ్స్? మాకు అవసరమా ఇదంతా అని అనిపిస్తుంది. ఈ నెగటివిటీ మాకు అవసరమా అనిపిస్తుంది. వీ డూ హ్యావ్ ఫ్యామిలీస్ అవర్ ఫ్యామిలీస్ డూ క్వశ్చన్ అస్ ఫర్ ఇది అంతా ఎందుకు చేస్తున్నాం అని. అంటే బీజేపీని అనమనంటే బీజేపీ వాళ్ళు కరెక్ట్గా ఉంటే మేము ఎందుకంటాం? ఈ ఈకో సిస్టంలో నరేటివ్ కరెక్ట్ చేయాలని అంటారండి బీజేపీ వాళ్ళని కూడా. పోరలాడ రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే డిఎస్సి మీద, గ్రూప్ 1 మీద, ఏబీవీపీ బీజేవైఎం పోరలే కొట్లాడాలా? నాయకులకు తెలివి లేదా అని మాట్లాడినాను. నాయకుల బాధ్యత కాదా అని మాట్లాడిన. ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్ అని అన్నప్పుడు ఆ ఈకో సిస్టమ్ని నేను సంపుతా అని అన్నాడు. ఇస్కే ఉప్పర్ కార్వాయి హోగి అని అన్నాడు ఆ దేశ ప్రధాని. ఈ ఈకో సిస్టమ్ని చీల్చుతున్నాం చిత్రగుప్తులా. ఆ డీప్ స్టేట్ ఎవడో గుంజుకొస్తున్నాం. మొన్ననే మీకు ప్రతి ప్రశ్నకు జవాబిచ్చిన. నిన్న యుఎస్ ఏ రిపోర్ట్ ఇచ్చింది? ఆ రిపోర్ట్ ఏంది? చిన్న రీసెర్చ్ చెప్తా ఫ్రెండ్స్ మీకు. ప్యూర్ రీసెర్చ్ అని ఒకటి ఉంటుంది. భారతదేశంలో డెమోక్రసీ 71% ఉన్నది అన్నది. ఇంకొకటి యుఎస్ స్టేట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆడ డెమోక్రసీ భారతదేశంలో 31% ఉన్నది. నేనేమంటున్నా అంటే నువ్వు ఎవరిని నమ్ముతావు? అప్పుడు నీకు నచ్చినోడు ప్యూర్ రీసెర్చ్ని నమ్ముతాడు. నువ్వు ఎవడైతే వ్యతిరేకించాలని అనుకుంటున్నావో వాడు ఖచ్చితంగా 31% ఉన్నది భారత్లో అని చెప్పి మాట్లాడతాడు. సో నేనేమంటున్నానంటే భారత్ని కాపాడుకునే ప్రయత్నం మనందరిది, నా ఒక్కడిది కాదు, మనందరిది. యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పాలిటిక్స్. ప్లీజ్ డోంట్ షై అవే. ఇంకొకసారి మనం తప్పు చేయలేం భారత్లో. అప్రమత్తంగా ఉండాలి. ఎస్, కొన్ని తప్పులు అయినాయి, నేను కాదని అంటలేను. తప్పులు అవుతాయి, మనుషులం, తప్పులు అవుతాయి. ఇల్లును చక్కగా పెట్టుకుందాం కదా, గోడలు ఇల్లునే కూలగొట్టుకుందామా అని అంటున్నాం. మీ అన్ని ప్రశ్నలకు నా దగ్గర ఉన్నది ఒకటే ఒక సమాధానం ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. దేశ్ కే లియే కుచ్ భీ, దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ. రాహుల్ గాంధీ మీకోసమే ఈ కథనం. రాహుల్ అన్నట్టు రామాలయ ఉద్యమం ఓడిందా? అయోధ్య రామమందిర ఉద్యమాన్నే ఓడగొట్టినా అని అంటాడు. ఎంత మొగోడయా రాహుల్ గాంధీ, నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు, అసలు నీకు తెలుసా రామమందిర ఉద్యమం ఏ గల్లీలలో ఉన్నదో, ఎన్నెన్ని మనసులలో ఉన్నదో? దాన్ని ఓడగొట్టడం అంటే మీ తాతలు జేజమ్మలు దిగొచ్చినా కాదు అది. అయినా రామ మందిరాన్ని నువ్వు ఉద్యమాన్ని ఓడగొట్టినానంటావు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆడ గెలిచిందా? సమాజ్వాదీ పార్టీ గెలిచింది. సమాజ్వాదీ పార్టీ గెలిచినా నువ్వు పట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అయినా నిన్న ఒక మాట అడుగుతున్న రాహుల్ గాంధీ, ఎక్కడెక్కడైతే నువ్వు సింగిల్గా పోటీ చేసినావో అక్కడక్కడ నిన్ను కాకరించి ఉంచిండ్రు. కూటమి వల్లనే నువ్వు ముంగటపడ్డావు తప్ప కూటమి లేకుండా ఉంటే నీ బతుకు ఏడ బస్ స్టాండ్ అవుతుండో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఏ బస్ స్టాండ్లో నీ బతుకుంటుండేనో ఆలోచించుకో. ఏడ టెంట్ వేసుకొని కూర్చుంటుండేనో ఆలోచించుకో. ఓకే, నీకెవరైనా డీప్ స్టేట్ వాళ్ళు వచ్చి, ఇది చైనీస్ మెంటాలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రజానాడి ఉంటుందో ఆ ప్రజానాడిని పట్టుకొని ఫేక్ నరేటివ్లు స్టార్ట్ చేసి ఆ పుండు మీదనే మళ్ళొకసారి గాయం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలా అన్న తత్వం చైనా స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్పిన నేను, వాళ్ళు మన మీడియాని మనకు అగెయిన్స్ట్గా యూజ్ చేస్తారు, మన మనుషులను మనకు అగెయిన్స్ట్గా యూజ్ చేస్తారు, మనకు జరిగిన సందర్భాలను ఆ నరేటివ్లు పెట్టి మనకు యూజ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు, మీ కళలో కూడా జరగదు అది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి మనసులా మా రాముడు ఉన్నాడు, ప్రతి గల్లీల రాముడు ఉన్నాడు, ప్రతి జీవిలా రాముడు ఉన్నాడు.
ఈ గాలి వాయువు పంచభూతాలల్లా మా శ్రీరాముడు ఉన్నాడు. జై శ్రీరామ్ అన్న నమ్మకమే ఇవాళ ప్రాణ ప్రతిష్టకు కారణమైంది. జై పరశురాం దాకా తెచ్చుకోకు. అసర్టివ్ గున్న హిందువులను అగ్రెసివ్ హిందువులుగా మార్చకు. కాన్స్టిట్యూషన్ నీకే కాదు, కాన్స్టిట్యూషన్ నాకు కూడా తెలుసు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. రాహుల్ గాంధీ అబ్సల్యూట్గా రాజ్యాంగంగానే నిన్ను కొట్టాలి. నేను భారతీయ జనతా పార్టీని ఒక ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిరోజు. ఇలా ఫేక్ నరేటివ్స్ ఎంత డీప్గా పెనట్రేట్ అయినాయి అన్నది ఒకసారి ఆలోచించుండ్రి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాక్ అయింది అని అంటే అది కేవలం ఫేక్ నరేటివ్ వల్లనే. ఈ ఈకో సిస్టమ్ని ఈడనే కొట్టాల. భారతీయ జనతా పార్టీకి 18 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి జేపీ నడ్డా గారు వెనకటికి చెప్పిండ్రు. ఈ 18 కోట్ల మంది కార్యకర్తలు ఈ ఫేక్ నరేటివ్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నామా? మన లోపల మనకేమన్నా ఐక్యమత్య లోపాలు ఉన్నాయా? మన మధ్యలో మనకు ఏమైనా వర్గపోర్లు ఉన్నాయా? లేవే, ఉండయే. మన అందరినీ కలిపేది ఒకటే కదా, భారత్ మాతాకి జై. ఆ భరతమాతనే కదా. వై దేర్ ఈజ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వెన్ ది టాపిక్ ఈజ్ సేమ్ ఈజ్ $1 million క్వశ్చన్. 18 కోట్ల కార్యకర్తలు ఉన్న మన పార్టీ ఇవాళ ఈ ఫేక్ నరేటివ్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో అయోధ్యాలనే మేము ఓడగొట్టినామని అనే తత్వాన్ని మనం ఎందుకు ఓడగొట్టలేకపోతున్నాం? మనకు మనం సపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ ఈకో సిస్టంలో మనం ఎందుకు గెలవలేకపోతున్నాం? ఈడనే నేను మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ కట్టర్ కాషాయ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భుజం మీద చెయ్యేసి నువ్వు నడువు అలానంటే, అన్న ఒక మాట చెప్తానే, ఏ సపోర్ట్ లేకపోతేనే గిట్లున్నారు కార్యకర్తలు. నాలాగా ఎంతోమంది ఉన్నారు. ఏ సపోర్ట్ లేకపోతేనే గిట్లున్నారు. ఒక్కసారి భుజం మీద చేయబడి నడు నానంటే నాగలి పెట్టి దున్నుతాం కాంగ్రెస్ అడ్డమైన గంజాయి తోటని. గాయబ్ చేసి పడేస్తాం దేశంలోకి రాజకీయంగానే. భరతమాత పాదాల సాక్షిగా ఈ ప్రమాణం దీన్ని చెప్తున్నా. అటువంటి కట్టర్ కార్యకర్తలు ఉన్నారు ఈ దేశంలో. కానీ ఈ ఈకో సిస్టమ్కి జర సపోర్ట్ కావాలి. కొంతమంది జజ్బాతీకి వచ్చేస్తారు మన కార్యకర్తలు, వాళ్ళకు లీగల్ సపోర్ట్ కావాలా. ఇవాళ ఉత్తరప్రదేశ్ పోలీస్ గట్టిగా నిలబడకపోయినుంటే అజిత్ భారతి పరిస్థితి ఏమవుతుండే? అట్లనే మనకు కర్ణాటకల, బెంగళూరుల, ముంబైల, మహారాష్ట్రాల, తెలంగాణల, ఆంధ్రాల మనకంటూ రైట్ వింగ్ లీగల్ సపోర్ట్ ఉన్నది. అందరికీ మాలాగా లీగల్ సపోర్ట్ ఉండకపోవచ్చు, అందరికీ మాలాగా సెక్షన్స్ గట్టిగా తెలియకపోవచ్చు. ఏది మాట్లాడాలా, ఏడ తగ్గాలి, ఏడ నెగ్గాలా తెలియక జజ్బాతీలో మాట్లాడతారు. కార్యకర్త అనుబంధంతో మాట్లాడతాడు, అనుభవంతో మాట్లాడాడు. అనుభవమే కార్యకర్తకు గట్టిగా ఉండుంటే ఇక వేరే ఉంటుండే. అనుబంధం అన్నది ఇంపార్టెంట్ పార్టీతో, ఈ దేశంతో, ఆ దేశ భావనతో, దేశభక్తితో. ఆడ ఆలోచించేటట్టు చేయండి అని మిమ్మల్ని కోరుతున్నా. ఇదే ఈ ఈకో సిస్టంలో మార్పు తెస్తుంది అని చెప్పి ప్రాధేయపడుతున్నా, పాదాభివందనం చేస్తున్నా.